హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతాను, మన గుంటూరు మిర్చియార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చరికి అయితే ఫిబ్రవరి నెల 28వ తారీఖు 2026 సంవత్సరం, అనగా శనివారం. ఈ రెండో నెలకి ఆఖరి రోజు. రేపు ఆదివారం నుంచి మూడో నెల వస్తుంది, మార్చి నెల వస్తుంది ఏదైనా. మరి ఈరోజు మార్కెటింగ్ అయితే బేరాలు జరుగుతాయి. యాక్చువల్గా అయితే ఇవాళ శనివారం ఆదివారం సెలవు, కానీ స్టాకులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని చోట్ల పిలిచి కొన్ని చోట్ల జరిగిద్ది ఆడవ చోట బేరము. మరి ఈరోజు శనివారం కూడా మాకు ఎందుకు రా బాబు వీడియో అని చాలామంది అడిగే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఈరోజు కల వీడియో కారణం ఏంటంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు, అన్న ఎక్స్పోర్ట్లు ఏమైనా వస్తున్నాయా? చైనా వాళ్ళకి కొత్త సంవత్సరం అయిపోయింది కదా, న్యూ ఇయర్ అయిపోయింది కదా, మరి ఏమైనా వాళ్ళు స్టార్ట్ చేశారా? మిర్చి ఇంకా ధరలు ఏమైనా పెరుగుతాయా అని చాలామంది చాలా డౌట్స్. అన్న యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కువ మన లోకల్ సేల్సే జరుగుతుంది. కౌంటర్ సేల్ వాళ్ళు కానీ లోకల్ ఎక్కువ జరుగుతుంది. ఇతర రాష్ట్రాలకి ఏమి మన సరుకు అంతగా వెళ్ళడం లేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అయినా కానీ మరి తేజాకైతే పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో ఏది కూడా మనం ఒకటే మీకు అందరు చెప్తున్నాను, రేపటి గురించి ఈరోజు చెప్పలేము. ఈ రోజే, రేపటిది రేపే. అంత ఎందుకంటే కోట్లలో బిజినెస్ చేసిన బంగారమే రోజుకు ఒకలాగా మారిపోతుంది. అట్లాగే ఇది కూడా మరి ఎట్లా చెప్పండి, రోజుకోలాగా ఏ రోజు మార్కెట్ ఆ రోజు అండి. దానిలాగా ఇది కూడా మార్కెట్ పెరిగేదాకా పెరిగిందని చెప్పగలము, తగ్గిన తర్వాత తగ్గిందని చెప్పగలం. ముందే ఎక్స్పెక్టేషన్ ఎవరము చేయలేము. కాకపోతే మాకున్న ఇన్ఫర్మేషన్ ఆలోచనతో పాటు చెప్పాలంటే సీడ్ రకాలన్నీ 250 రూపాయలు కాస్త 200, 180 దిగినాయి. ఈ వారంలో సోమవారం, మంగళవారం మార్కెట్ స్లోగా నడిచింది. బుధవారం నుంచి ఈ 3 రోజులు, శుక్రవారంతో సహా 3 రోజులు స్పీడ్గా ఉంది. తేజాలు 80 రూపాయల లోపు జరిగిన కాయలల్లో 85 రూపాయల దాకా పరుగులు తీసి. అంతెందుకు నిన్న ఒక షాపులో చిన్న లాటు 20 లాటు 187 రూపాయలు కూడా వేశారు. ఒక చోట 90 రూపాయలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే కాయ వాళ్ళకి నచ్చాలి, కానీ 90 రూపాయలు అని పెట్టుబడి పెడుతున్నారు. ఏంది కాయ ఫుల్ డ్రై క్వాలిటీ కావాలండి. ఏ కాడి కొన్ని ఏసీలో పెట్టినా పర్వాలేదు అనేటట్టుగా కాయ తేవాలి. కానీ ఒక వర్షం పడుతుందని లేదా మా కళ్ళంలో ప్లేస్ లేదని పళ్ళు తీసుకొస్తున్నారు. పళ్ళు తీసుకొస్తే ఆ పాలాలు తీసుకొస్తే మార్కెట్లో వాల్యూ లేదు, కాయకి తక్కువకి అడుగుతారు. కొంచెము సూపర్ డీలక్స్లో కొంచెం ఒక పండు తగిలినా కానీ వాటి లైక్ చేయరు అంతగా. డ్రై అంటే ఫుల్ డ్రై కావాలండి. అట్లాంటి వాటిని తేజ మాత్రం 85, 86, 87 రూపాయలు కూడా నేను శుక్రవారం అయితే జరిగింది, డిమాండ్ జరిగింది. ఎందుకంటే డ్రై క్వాలిటీకి వాల్యూ ఉంది. సూపర్ ఛానల్ కానీ ఇవన్నీ కాకపోతే ఒకటన్నా మనమంతా ముందు ఇన్ఫర్మేషన్ చెప్పి తర్వాత మాట చెప్తున్నాము. వీలైతే లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. దేవనూరు డీలక్స్ అంటే కర్నూలు డీడీ అంటారు కదా, అవి 270 రూపాయలు, 80, 90 రూపాయల దాకా పరుగులు తీసింది. 220 దిగింది. 220 కాస్త మళ్ళీ 5 పెంచుకుంటా 30, 35, 240 రూపాయలు కూడా చిన్న లాట్లు ఉంటే 24,000 కూడా వేస్తున్నారు. 23, 23.5 జరుగుతుంది. దేవనూరు డీలక్స్ అండి, కర్నూలు డీడీ డీలక్స్ నేను చెప్తున్నాను. మరి మీడియం మేస్ట్లు ఎంత పోతాయి మీకు తెలిసిందే. 16, 18, 16,000 నుంచి 18, 20,000 ఎక్కువ జరుగుతున్నాయి ఏదైనా కానీ. ఈ 101 సువర్ణ బ్యాడ్గా 15,000, 16.5, 17, 17.5లో ఎక్కువ జరుగుతున్నాయి. మంచి రకాలు టాప్ క్వాలిటీలో నేను చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకుంటారని చెప్పి. ఎందుకంటే పెద్ద బడా సైట్లకి అందరికీ తెలుసు డీలక్స్ ఆ రేటు పోయిందంటే మీడియం బెస్ట్ ఎట్లా పోతుందో తెలుసు కాబట్టి నేను బడా సైట్లు అనే బడా రైతులకి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఈ 101 సువర్ణ బ్యాడ్గా 18,000 నుంచి 19, 20,000 దాకా క్వాలిటీని బట్టి జరుగుతుంది. ఏదైనా డ్రై క్వాలిటీ నెమ్ములు పాలాలు ఉంటే మరి అది కూడా లేదు. 273 కుబేరా 22,000 నుంచి 23, 24,000 దాకా వేశారు. నేను ఆల్రెడీ వాళ్ళు పెట్టాను. ఇవాళ నిన్న చూశానండి, చాలా రకాలు వీడియోలు తీశాను, పెడతానికి కుదరలా. శుక్రవారం కదా, మాది ఆటో పని కొద్దిగా ఎక్కువ అవుతుంది. ఆ పని అయ్యేసరికి ఆ ఒళ్ళాలు అలిసిపోయి ఇంటికి పోయి మొదలు తిని ఇంకా కళ్ళు మూతలు పడతాయి. సాయంత్రం అయిపోయింది, అందుకని కుదరలా. నాకు ఇవాళ శనివారం కానీ రేపు ఆదివారం కానీ పెడతాను. ఆ క్వాలిటీలలో ఏమనుకోవద్దు. డ్రై క్వాలిటీ ఉంటే మంచి ధరే పోతుంది ఏదని కానీ. ఈ 6 చూడండి, 18, 19,000 దాకా ఉన్న కాయలు 15,000, 16,000 చేశారు. మళ్ళీ అలాగలా చిన్నంగా 16,200, 300, 16,800 దాకా 17,000 కూడా జరుగుతుంది డ్రై క్వాలిటీ ఉంటే మాత్రం. ఏసీవి కూడా వేస్తున్నారు. ఏసీవి కూడా 14,000 నుంచి 15, 16,000 దాకా క్వాలిటీని బట్టి జరుగుతున్నాయి. 15, 15.5 ఎక్కువ జరుగుతున్నాయి ఏసీ 6 వచ్చేసరికి కూడాను. నెక్స్ట్ అలాగే మార్కెట్ యార్డ్ $3 బ్యాడ్గా, సెంజాండ్ బ్యాడ్గా ఏసీ రకాలు కూడా 15,000 నుంచి 18,000 వేస్తున్నారు. మీడియం బెస్ట్లు. సెంజాండ్ బ్యాడ్కి అయితే మాత్రం 20,000 కన్నా పైన లేదు కొత్తవి. $3 బ్యాడ్కి మాత్రం 22 నుంచి 23, 24,000 కూడా క్వాలిటీ ఉంటే వేస్తున్నారు. ఏసీ రకాలు కూడా 20,000 దాకా వేస్తున్నారు. $3 అయితే. సెంజాండ్ అయితే 18,000 దాకా జరుగుతుంది. 2043 ఏసీ రకాలు వచ్చారు కూడా మార్కెట్లో 40,000 ఉన్న కాయలు ఇప్పుడు 30,000 దించారు ఏదైనా కానీ. కొత్త వచ్చరికి అయితే ఎక్కువ 25,000, 26, 27, 28,000 ఎక్కువ 2043 జరుగుతున్నాయి. ఏ కాడికి పళ్ళు పాలాలు తీసుకొస్తున్నారు. అది కూడాను డ్రై క్వాలిటీ తేవట్లేదు. అది కూడా ఒకసారి ఆలోచించండి అన్న. డ్రై క్వాలిటీ కావాలి. 2 రోజులు లేట్ అయినా. ఒకటి మీరు తొక్కుడికి రావట్లేదని వాటర్ స్ప్రే చేస్తున్నారు. వాటర్ కొడితే పైన కొట్టండి. మరీ ఎక్కువ వాటర్ కొట్టడం వల్ల ఇక్కడికి వచ్చేసరికి కాయలు
వాసన వచ్చి ఏగల వాలి క్వాలిటీ ఉండట్లా. అందుకని నీళ్లు కొడితే తక్కువకి అడుగుతారు. ఏసీ రకాలు కూడా 2043 15,000, 18, 20,000 జరుగుతున్నాయి ఎక్కువ. అవి కూడా పెద్దగా లైక్ చేయలే. ఈ వారంలో 2 రోజులు బాగుంది. ఆ 2 రోజులు ఈ 2 రోజులు కొద్దిగా స్లోలో జరిగింది 2043 వచ్చరికి. నెక్స్ట్ అలాగే ఈ 341 నెంబర్ 5 రకాలు 250 రకాలల్లా 200 చేశారు. 341 వచ్చరికి అయితే 210 21,500 దాకా వేస్తున్నారు. నెంబర్ 5 అయితే 19,000 నుంచి 20,000, 20,500 వేస్తున్నారు. టాప్ క్వాలిటీ. ఈ మిగతా క్వాలిటీలో నెమ్ములు పాలు ఇవన్నీ లోపే జరుగుతున్నాయి. ఏ కాడికి లోపే 16, 17, 18,000 ఎక్కువ ఈ రకాలలో జరుగుతున్నాయి. భద్రాచలం 341 కూడా ఈ దేశవాళీ 341 341తో పాటు ఒక 5, 10 రూపాయలు కేజీ కాడ అటు ఇటుగా జరుగుతూ ఉంది వచ్చరికి అయితే మాత్రం. తేజ అండి, తేజ 15,500 నుంచి 16,000, 16,500లో మీడియం బెస్ట్లు, బెస్ట్లో పాలాలు, నెమ్ములు ఇవన్నీ ఆ రేట్లు ఎక్కువ వేస్తున్నారు. స్టార్టింగ్ ప్రైస్ 145 నుంచి 50, 55 కూడా జరుగుతున్నాయి తేజాలు వచ్చరికి. కొత్తవి నేను చెప్పేది ఏసీ రకాలు కూడా వేస్తున్నారండి. కొంతమంది అన్న 2024 సంవత్సరం ఎట్లా, 23 సంవత్సరం తేజ ఎలాగా, పోయిన సంవత్సరం ఎలాగా నడుతున్నారు అన్న. మీ కాయలో రంగు క్వాలిటీ ఉండాలి కానీ 14,500, 15,000 నుంచి 16, 16,500, 17,000 దాకా కూడా ఏసీ రకాల తేజాలు వేస్తున్నారు. కొత్తవి కూడా బెస్ట్లు 17, 17,500 ఎక్కువ జరుగుతున్నాయి. డీలక్స్ 18,000 వేస్తున్నారు. సుపీరియర్ క్వాలిటీ ఉంటే 18,200, 300, 18,500 కూడా జరుగుతుంది తేజ అవి. మరి అందరూ అనేది ఏంటంటే తేజ వారికైతే డిమాండ్ వస్తుంది. ఎందుకంటే చైనాకి అయిపోయింది కదా న్యూ ఇయర్, అయిపోయింది కాబట్టి వాళ్ళు ఏమైనా ఒక కొన్ని చేస్తారు. వేసారంటే ఒక తేజ మీద పడతారు. తేజ మీద పడితే కొంచెం తేజకు ఊపు అందుకునిద్ది అని అంటున్నారు. తేజ పెరిగింది అనుకో 6,3 పెరిగిద్ది. ఈ సీడ్ రకాలు 26 సార్కులు ఇలాంటి వల్లే వాటితో పాటు నడుస్తాయి. మరి అది పై రేటుకి వెళ్ళిపోతే మళ్ళీ ఇవన్నీ ఏం చేస్తాయి, ఇవి కూడా నడుస్తాయి అట్లా వెనక. మళ్ళీ లెక్క అయితే తేజ నాపి అన్ని పెంచారు ముందు. వాస్తవంగా అయితే తేజకు పెంచి అన్ని పెరిగేవి ప్రతిసారి అవి ముందు పెరిగినాయి, డౌన్ చేశారు. మళ్ళీ ఇది పెంచుతారని అంటున్నారు. అది పెరిగేదాకా చెప్పలేము. 99% అయితే పెరిగిద్దని అంటున్నారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే తేజ డిమాండ్ వస్తుంది అంటున్నారు. అది ఎప్పుడు వస్తుంది ఎట్లా చెప్పలేము. రేపు చాలా మంది అంటున్నారు మార్చి నెలలో డౌన్ అయితే చాలా రకాలని చెప్తున్నారు. ఎక్కువైతే మార్చి నెలలో సరుకులు ఎక్కువ వస్తాయి, డౌన్ అయితే అంటున్నారు. కొంతమంది రైతులు మా ఏరియాలో పంట లేదన్నా, వస్తే ఒక 2 వారాల సరుకులు వస్తే లేత లేదు అంటున్నారు. ఆ 2 వారాల సరుకులు వచ్చిన వారం రేట్ డౌన్ చేస్తారు, మళ్ళీ పెంచుతారు మిగతా 2 వారాలని కొందరు చెప్తున్నారు. అందరి మాటలు రకరకాల మాటలు ఏదని కానీ ఏది గ్యారంటీ క్లారిటీ లేని మాటలు సమాధానాలు అంటున్నాయి. ఏది జరిగేదాకా ఏది కూడా చెప్పలేము. ఏదైనా ఎవరైనా కనిపితే ఒక పక్క ఏసీలో దాదాపుగా మెయిన్ ఏసీలు నువ్వనైనా ఏసీలు అయితే 30-40 కూడా ఎక్కినాయి. ఇంకా మంచి ఏసీలు 10,000, 12,000, 15,000 దాకా ఎక్కినాయి సరుకులు అయితే. కాకపోతే ఎవరు క్లారిటీ ఎవరు. ఇంకా కొన్ని ఏసీల్లో 10,000 కాడికి స్టాకులు ఉన్నాయి. స్టాకులు 5,000, 10,000, 5,000, 10,000 పాతవి కూడా ఉన్నాయి. ఇంకా రేట్లు వస్తాయని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పాతవి ఉన్న రేట్లకి ఈ రేట్లకు అమ్ముకోవచ్చు. ఎందుకంటే పోయిన ఏడాది ఇదే తేజ కాయలు 12, 13, 14,000 అమ్ముకొని పోయారు. సీడ్ రకాలు 8,000 నుంచి 10,000, 12,000 అమ్ముకొని పోయారు చాలా రకాలు. ఆ లెక్కను చూస్తే ఇప్పుడు లెక్కన కొద్దిగా బెటరే. కాకపోతే ఒకటి ఈ 2-3 ఏళ్ళు దెబ్బతిన్నాము, ఆ లాభం అంతా రావాలి అనేటట్టుగా కొందరు ఆలోచన ఉంది. నష్టపోయామన్నా అప్పులు పోయామని అంటున్నారు. కాబట్టి దాన్ని బట్టి చూస్తే చూడొచ్చు. కానీ మరి పోయిన ఏడాదివి అంత ముందు ఏడాదివి అంటే మరి ఎవరు ఏమి చెప్పగలం చెప్పండి. సూపర్ టెన్లు ఇప్పటికి ఏసీ రకాలు 16,000 నుంచి 18,000, 19, 20,000 కూడా డీలక్స్ రకాలు వేస్తున్నారు ఏసీవి. కొత్తవి 20,000 నుంచి 21,000, 21,500 ఎక్కువగా జరుగుతుంది అన్న వీడియో మీకు తీశాను, పెట్టలా. మరి ఎందుకంటే సూపర్ టెన్లు చూస్తే మరి మీరు పెడితే చూడట్లేదని పెట్టలేదు. ఆ వీడియోలన్నీ ఆదివారం పెడతాను. నేను వేశారు 215 వేశారన్న ఒక పార్టీ, 220 వేశారు ఒక పార్టీ అని చెప్పారు. 4 లాట్లు క్వాలిటీ ఉంటే ఆ రేట్లు వేస్తున్నారు. లేదంటే 200 లోపే 20,000 లోపే జరుగుతుంది సూపర్ టెన్ అండ్ T34 రకాలు. నెక్స్ట్ సార్క్ తేజ 26 ఇవి కూడా మార్కెట్లో 15,000 నుంచి 16, 16,500 దాకా ఎక్కువ జరుగుతున్నాయి. డీలక్స్ ఉంటే 17,000 కూడా వేస్తున్నారు. 2 రకాలు 26 అయితే 17,500 కూడా వేస్తున్నారు. సార్క్ మాత్రం 17,000 లోపే. తేజ లాగా సన్న కట్టు ఉంటే 17,000 దాకా జరుగుతుంది వచ్చరికి. ఎల్లో గోల్డ్కి మంచి డిమాండ్ కాస్త డిమాండ్ 20,000, 23,000, 24,000 జరుగుతుంది. ఇంకేడో ఒక చోట మరి క్వాలిటీ ఉంటే 25,000 టాప్గా జరుగుతుంది. ఎల్లో గోల్డ్కి మరి 25,000కి 25,000 డౌన్ అయిపోయింది. చాలామంది రైతులు బాధపడుతున్నారు దానివల్ల. టమాటో అండ్ సపోటా మిర్చి నిన్న పేపర్లో వేసిండ్రు, మరి చూసారో లేదు మీరు. ఒక్కరోజే 10,000 పెరిగిన మార్కెట్ అని వరంగల్లో పెరిగిందంట. మరి గుంటూరుకి ఆ కాయలు రావు. కాయలు వస్తే ఆ కొనేవాళ్ళు వస్తారు, కాయలు తేవట్లేదు ఎవరు కూడాను. కడ్డీ బేడ కానీ డబ్బీ బేడ కూడా గుంటూరు మార్కెట్లో తక్కువే. ఇక్కడ బయట మార్కెట్లో జరుగుతున్నాయి 50, 60, 70,000 వేస్తున్నారు. గుంటూరు అండర్ నిన్న వీడియో పెట్టాను చూశారు కదా. మరి 25,000 ఇక్కడ వేసిండ్రు. మరి ఏరైనా వరంగల్లో 35,000 వేసారన్నా అన్నారు. మరి దానికి కొనేవాడికి రావాలన్నా, కొనేవాడు కాయకి తగ్గవాడు వస్తే
ఆ రేటు వేసేవారేమో, దానికి తగ్గ వాళ్ళు రాలే. ఇంకా ఆయన 25,000 చెప్తే 22,000కి ఇస్తావా, 23,000కి ఇస్తావని అడిగేవాళ్ళు ఎక్కువ. అయినా ఆయన ధైర్యంగా నిలబడి 25,000 మీద నిలబడ్డాడు, అమ్మాడు. కాయ సైజు ఉంది మొత్తానికి, రైతుకి హ్యాండ్స్ ఆఫ్. నేను చాలా మంది అడిగారు, అబ్బా రైతు బాగా పండించాడు. చాలా మంది విత్తనాలు అడుగుతున్నారు, అన్న ఆ రైతు నెంబర్ కనుక్కొని అంటున్నారు. నా రైతు నెంబర్ అవన్నీ అంటే ఆయన సోమవారం ఆ సేటు కలుగుతాడు, సేటుని అడగాల, అదంతా చాలా తటాంకము. కాకపోతే ఆయన అంటే కర్ణాటక పోయి కర్ణాటక నిండా విత్తనాలు తెచ్చి వేసిండంట, జాగ్రత్తగా కాసింది కట్ట, అట్లా కాపు కాసింది ఏదైనా కానీ. బంగారం ఇచ్చి 20, 22,000 ఉండేది, 15,000, 18, 16,000 నుంచి 18,000 జరుగుతుంది, బాగుంటే 19,000. బుల్లెట్లు 23, 24,000 దాకా, 25,000 కూడా ఉండేది. అట్లాంటి బుల్లెట్లు కాస్త ఇప్పుడు 18,000 నుంచి 20,000లో మార్కెట్ జరుగుతూ ఉంది. సంఘం అంటే 414 మిర్చి వచ్చేసరికి ఇవి కూడా మార్కెట్లో ఎక్కువ డిమాండ్గా 15, 18, 19, 20, 21, 22,000 ఉన్న కాయలు 16,000, 18,000లో డిమాండ్ అయితే తగ్గింది ఏదని కానీ. సినర్జీ చూసాను ఆ కాయలు నేను చూశాను, ఆ వీడియో మరి అది కూడా ఆదివారం పెడతాను. సినర్జీ రకం 16, 16.5, 17,000 దాకా క్వాలిటీ ఉంటే వేస్తున్నారు, లేదంటే 14, 15, 16,000 దాకా క్వాలిటీలు నెమ్ములు ఉంటే జరుగుతున్నాయి ఏదని కానీ. తాలు ఈ సీడ్ రకాల తాలు ఇవన్నీ కూడా చూడండి ఒకసారి అట్లా డౌన్ అయిపోయింది, స్పీడ్గా ఉండేది. అయినా 99% పోయిన ఏడాది మీద ఈ ఏడాది పర్వాలేదండి. పోయిన ఏడాది 4, 5,000లో జరిగిన తాలుగాయలు ఇప్పుడు 9,000, 10,000లో జరుగుతున్నాయి. 8,000 నుండి కూడా నెమ్ములు పాలాలు ఉంటే వేస్తున్నారు. తేజ తాలు కూడా 10,000 to 12, 12.5 డే మిక్సింగ్ ఉంటే 13 కూడా వేస్తున్నారు. ఈ రకాల ఏసీవి కూడా మార్కెట్లో 9, 10, 11,000 వేస్తున్నారు. అది మార్కెట్ అయితే 99% వస్తుందని అంటున్నారు, కానీ ఎప్పుడు ఏది గ్యారంటీ ఎవరు చెప్పలేము. వస్తే తేజాకు వస్తుంది అంటున్నారు. సరే తేజాకు వచ్చిందనుకో మిగతా వాటికి కూడా మరి వస్తుంది కన్ఫార్మ్గా. ఏసీలు స్టాకులు కూడా దాదాపుకి ఇంకా 5, 6 లక్షలు ఉంటాయి. గుంటూరులో స్టాకులు 5, 6 లక్షల వరకు ఉండొచ్చు. ఎందుకంటే ఏసీకి 10,000 ఉన్నాయి, 5,000 ఉన్నాయి, 20,000 కూడా సరుకులు ఉన్నాయన్నమాట. కొన్ని అమ్ముకున్నారు, బాగా అమ్ముకున్నారు. ఇంకా లేదంటే 12, 13 లక్షలు కాస్త ఇంకా బాగా డౌన్ అయింది. ఈ 2 వారాల్లో కొద్దిగా స్లో అయింది ఏసీలో సరుకు కొద్దిగా అమ్మడానికి. ఎందుకంటే మార్కెట్ని డౌన్ చేసిన కాండి ఆగారు, ఇంకా పెరుగుద్దేమో అని. కానీ సరే ఎవరము గ్యారంటీ ఏది ఇవ్వలేము. ఇప్పుడు ఈ రేట్లో కొనుక్కొని ఏసీలో పెడుతున్నారంటే ఎందుకని పెడుతున్నారు, రేపు పొద్దున్న రేటు వచ్చిద్దని కదా. అది మీ ఆలోచనే, మీ ఏరియాలో ఎంత పంట ఉందో మీ ఏరియాకి వచ్చేసి. ఇప్పటికీ చాలామంది ఒక ఆయన అంటాడు, మా ఏరియాలో బాగుందన్న పంట, ఇంకా వచ్చిద్దన్న, ఇంకా 2, 3 వారాలు వచ్చిద్దని అంటున్నా. ఒక ఆయన మా ఏరియాలో పంటే లేదన్నా, ఏం లేదు ఒక వారం మొత్తం అయిపోతాయని అంటున్నారు. ఏది గ్యారంటీ లేని మాట. అంతే యాడ్లో కూడా అదే ట్రాఫిక్. రైతులు అంతే అంటారమ్మా, సరుకులు తెస్తారు వచ్చేవారు గ్యారెంటీ లేదు, సరుకులు వస్తాయి ఎందుకు రావు, కాకపోతే మార్చి నెల మొత్తం వస్తాయి, ఏప్రిల్లో కొద్ది స్లో అవుతున్నా అంటున్నారు. సరే ఏప్రిల్లో స్లో అయితే ఆ టైంలో ఏమైనా రేట్లు కొద్దిగా ముందుకి మూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏదైనా మార్కెట్ మీరు తెచ్చే సరుకును బట్టి రేట్ డిమాండ్ వస్తుంది. రేపు సోమవారము, మంగళవారము హోలీ పండుగ, మంగళవారం కానీ బుధవారం కానీ, రేపు నెలలో మార్చి నెలలో చాలా పండుగలు ఉన్నాయి. మార్కెటింగ్ తక్కువ రోజులే జరిగిద్ది. అందుకని వారానికి మరి మధ్యలో సెలవులు వచ్చేసరికి సరుకు డిమాండ్గా రావచ్చు, వచ్చేదాన్ని బట్టి ఎట్లా ఉండదో చెప్పలేము. 99% సోమవారం మాట్లాడుకుందాం. ఓకే, వీళ్ళైతే ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. రైతుకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాం మనకు తెలిసిన ప్రకారంగా. 50,000 మంది ఉన్నారంటే మరి 50,000 మందికి తగ్గట్టుగా సమాధానం నేను ఇవ్వాలి కదా. చాలామంది ఎంక్వైరీ చేసి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఒక మైండ్లో పెట్టుకొని దాన్ని బట్టి మీకు చెప్తున్నాను. కాదు రైతులైతే భయపడే పని లేదు, రేట్ అయితే వస్తుంది. కాకపోతే అలాగైనా నన్ను నమ్ముకొని ఒక అమ్మ పలానా వాడు రేటు వస్తుంది అన్నాడురా, ఇప్పుడు రేటు రాలేదురా వాడు అన్నారంటే మనం ఏం చేయలేము. అయితే మన లక్కు ఉండాలి మనకి ఏదైనా కానీ, దాన్ని బట్టి అయితే వస్తుందని అందరూ అంటున్నారు. కాకపోతే వెయిట్ చేయాలి. మరి మీకు తెలిసిందే పంట లేదంటున్నారు కదా, పంట లేకపోతే రేటు వస్తుంది, అది తెలుసుకోండి. పంట మీ ఏరియాలో ఎక్కువ ఉందనుకోండి, ఇంకొక ఏరియా కూడా కొనుక్కోండి. దాన్ని బట్టి ఆలోచించుకోండి. నేను చెప్పిన మాటే కాకుండా వస్తుంటున్నారు కాబట్టి వీళ్ళని దీనిగా తెలుసుకొని ఫాలో చేయండి. ఓకే, ధైర్యంగా ఉండండి, కొద్దిగా భయపడద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.